శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవేళ్ళలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవేళ్ళలు వేసితివే. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయదు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరము నీ సింహాసనమాయనే, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అందరికీ వందములు. అందరికీ వందనాలండి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా.
నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరికీ వందనాలండి. ఇప్పటివరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యమైన ఘట్టానికి వెళ్ళే ముందు ప్రారంభ మాటలుగా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 30-31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 30-31 వచనములు. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. 32వ వచనం కూడా చదివితే, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి
మోసపోవద్దు అని ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కొరింథీయులతో పౌలు గారు ఈ సందర్భాన్ని పంచుకుంటూ కొరింథీయులకు పత్రిక వ్రాస్తూ ఆయన జీవితం భూమి మీద ఎలా ఉంది అని సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన ఎలా ఉన్నాడు ప్రతిరోజు అంటే, మేము గడియ గడియకు గడి అంటే ఎంత? గడి అంటే ఎంత? సెకనా? గడియ గడియకు, ప్రతి నిమిషానికి అంటే గడియ గడియకు ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 60 నిమిషాలు. అంటే 60 ఇంటూ 24, రోజుకి 24 గంటలు కొడితే ఎన్ని నిమిషాలు మనకు తెలుస్తుంది. ఎన్ని వస్తాయి? 720 720 60 ఇంటూ 24. మీరు ఆలోచన చెయ్యండి. 4000 60 ఇంటూ 24. మీరు ఆలోచన చేయండి. ప్రతి గడియకు ఏమంటున్నాడో తెలుసా? మేము ఎలాగున్నాం? ప్రాణ భయముతో నుండనేల. అసలు ప్రాణభయం ఎవరికి ఉంటుంది? ప్రాణభయం ఎవరికి ఉంటుంది చెప్పండి? ప్రాణభయం తప్పు చేసిన వాడికి ఉంటుంది. అవునా? చాలా సందర్భాల్లో ఏమనుకుంటారంటే, ప్రాణభయం అనగానే ఏదైనా దొంగతనం చేసిన వారికి, నరహత్య చేసిన వారికి ప్రాణభయంతో వారు తిరుగుతుంటారు. కానీ పౌలు గారు సంఘం కోసం, సంఘాన్ని కట్టడానికి, దేవుని కొరకు ప్రజలను కట్టడానికి, మృతులలో నుండి ఎలాగైనా సరే కొందరిని బ్రతికించడానికి పౌలు గడియకు ఏమవుతుందో తెలుసా? ఎలాగున్నారు? గడియకు ప్రాణభయంతో ఉన్నారు. అదే సందర్భాన్ని అలా కిందకి వెళుతూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. మనిషి మామూలు ఒకసారి చచ్చిపోతాడు. చావు ఎన్నిసార్లు ఉంటుంది చెప్పండి జీవితంలో? ఎన్నిసార్లు ఉంటుంది? ఒక్కసారే ఉంటుంది. అప్పుడప్పుడు మన జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తుంటాయి. అవి స్వయంగా మనం చేసుకున్నవి అవ్వచ్చు, లేదంటే ఎదుటివారు వలన కలిగే ఇబ్బందులు అవ్వచ్చు, లేదంటే కుటుంబం వలన అవ్వచ్చు. వీటిని అన్నీ వచ్చినప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? మనిషి ఏమనుకుంటాడు? నేను చచ్చిపోతున్నాను అంటుంటాం కదా మనం. నేను చచ్చిపోతున్నాను అంటే ఎలాంటివి వచ్చినప్పుడు మనకు. కానీ పౌలు గారు దినదినము చనిపోతున్నాడు. ఎవరి కోసం? సంఘం కోసం. అందుకనే సహోదరులారా అంటున్నాడు. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు మీకోసం దినదినము నేను చనిపోవచ్చున్నాను. సేవకుడండి. ఈ మాటలు చెప్పేది ఎవరు? దేవుని సేవకుడు. సహోదరుల కోసం, సంఘం కోసం నిజంగా పౌలు పడుతున్న ప్రయాస చాలా గొప్పది, వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి గడియ ప్రాణభయం, నిమిషానికి భయం. తరువాత క్షణం ఏం జరుగుద్దో తెలియదు. ఏం జరుగుద్ది? బెత్తాలతో కొట్టచ్చు,
రాళ్ళ వర్షం కురవచ్చు, అంతేనా? ఎవడో కూడా వెనకాల వచ్చి పిడుగుద్దు కొద్దొచ్చు, చెప్పలేము. లేదంటే చేతిలో ఏదో కొరడ చేసుకుని కొరడతో కొట్టచ్చు అండి. చూసారా పౌలు పరిస్థితి ఎలాగుందో? దేనికోసం అంటే తన సొంత కార్యక్రమాల కోసం కాదు ఇబ్బంది, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడంలో వచ్చే ఇబ్బందులు కాదు ఇవన్నీ. తాను బ్రతకడానికి తన జీవితంలో తన కొరకు వస్తున్న ఇబ్బందులు కాదు, తన కొరకు పడుతున్న పాట్లు కాదు ఇవన్నీ. గడియ గడియకు భయపడుతున్న, దినము చనిపోవచ్చున్న దేనికోసం తెలుసా? దేనికోసం? సహోదరులు. చూసారా? ఆలోచన చేయాలి ఈ మాట దగ్గర. ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, సేవకుడుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల దగ్గర ఆగాలి, ఖచ్చితంగా ఆగాలి. ఎందుకంటే సహోదరుల కోసం లేదంటే సంఘం కోసం మనం ఏం పాటలు పడుతున్నాం? గడియకు మరణ భయంతో భయపడుతున్నాడు పౌలు. దినము సంఘం కోసం చచ్చి బ్రతుకుతున్నాడు. ఏంటి, ఒకసారి చచ్చిపోతేనే బాగుంటుందండి. అప్పుడప్పుడు ఉంటున్నాం కదా, మాటికి ఎందుకు నన్ను చంపడం, ఒకేసారి చంపేస్తే దరిద్రం వదిలిపోద్ది అంటాం. అంటే ఒక్కసారి చచ్చిపోతేనే సుఖంగా ఉంటుంది, రోజు చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. చావు అనేది ఒక్కసారి వస్తే గొడవ వదిలిపోద్ది అనుకుంటాం, కానీ రోజు చచ్చి బ్రతికితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? పౌల్ని అడగాలండి. అందులోకి వెళ్ళాలి మనం. అందులోనికి వెళితే, లోపలికి వెళితే ఆ పౌలుకున్న ఆ బాధ ఏంటో, ఆ ఇబ్బంది ఏంటో, ఆ కష్టం ఏంటో, అతను పడుతున్న ఆ ఇబ్బంది ఏంటో అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా తన సొంత జీవితం కోసం, తానేదో బ్రతకడానికి కాదు. పౌలు సంఘం కోసం ఆయన పడుతున్న పాట్లు ఇవన్నీ. నిజంగా క్రీస్తు మనలో ఉంటే, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఆయన ఎవరిని ధరించుకున్నాడు పౌలు గారు, ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? పౌలులో ఉన్నది ఎవరు? పౌలులో పౌలు లేడు. నేను కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయినట్టాడు ఆయన. నేను కాదు, నేను ఎవరో తెలుసా? నాలో ఉన్నది ఎవరో తెలుసా? నాలో ఉన్నది క్రీస్తు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సహోదరుల కోసం, మానవాళి కోసం, సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నలిగిపోయాడు తనని తాను ఉద్ధరించుకోవడానికి కాదు. అలాంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా కలిగిన పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఆయన ఎలాగైతే మనుషుల కోసం చనిపోయాడో, ఇబ్బంది పడ్డాడో, కష్టపడ్డాడో, నలగొట్టబడ్డాడో, యేసుక్రీస్తుని మాదిరిగా కలిగిన నేను, ఆయనను కలిగి జీవిస్తున్న నేను కూడా ఆయన పడిన పాటలలో నా వంతు కృషి కూడా నేను చెయ్యాలి. నేను కూడా పాటలు పడాలంతే. మన ప్రభువు పాటలు పడ్డాడు. ఆయన పాటలు పడ్డాడు భూమి మీద. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు మన ప్రభువు పడ్డాడు. ఆయన పడిన పాటలలో ఇంకా కొదువై ఉన్నాయి. అదే చెప్తుంది లేఖనం, ఇంకా కొదువై ఉన్నాయి. ఆ కొదువైన వాటిని సంఘం సంపూర్తి చేయాలి. పౌలు గారు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఎలాంటి గడియకు భయం, దినము చనిపోవడం. ఎవరి కోసం అంటే తన కోసం కాదు. ఇవన్నీ తన కోసం కాదు. మన కోసం భయం, అంతేనా? భయం ఎవరి కోసం ఈరోజు? మనం బ్రతకడానికి, మనం తినడానికి, మనం తాగడానికి, మన సుఖాలు నెరవేర్చుకోవడానికి, మన కోసం మనం భయపడుతూ ఉంటాం. మనం చేసిన అప్పులకు రేపు అప్పులోడు వస్తారనుకోండి, ఏమొస్తుంది మనలోకి? అంతేనా? అప్పు తీర్చడానికి రేపు అప్పులోడు వస్తారనుకోండి, తీసుకుని ఉంటారు కదా వార పొట్టీలు, రోజు వస్తుంటారు. సోమవారం చీటోడు, మంగళవారం చీటోడు, బుధవారం చీటోడు, గురువారం చీటు,
శుక్రవారం శనివారం ఏ రోజు ఖాళీ ఉండదు, ప్రతిరోజు ఒక్కొక్కరికి వారపొడ్డీలు, లేదంటే నెల నెల చీట్లు, లేదంటే ఈఎంఐలు, ఇవన్నీ మనం మన కోసం బాధపడుతూ ఉంటాం, మన కోసం భయపడుతూ ఉంటాం మనం. కానీ పౌలు గారు భక్తుడు, దేవుని సేవకుడు ఎవరి కోసం బాధపడుతున్నాడు తెలుసా? ఎవరి కోసం? సహోదరుల కోసం. ఈయన కోసం కదండి బాధ. ఈయన కోసం ఈయన చనిపోవడం లేదు, ఈయన కోసం ఈయనకు వచ్చిన కష్టం కాదు అది. ఎవరి కోసం వచ్చిన కష్టమో తెలుసా? సంఘం కోసం వచ్చిన కష్టం ఇది. ఎదుటి వారి కొరకు ఈయన బాధ అనుభవిస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, దినము చనిపోతున్నాడంటే ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి. మన మీద కూడా క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మన మీద కూడా బాధ్యత ఉంది. మన కోసం మనం బ్రతికితే, మనం ఈ లోకం కొరకు బ్రతికితే ప్రతిఫలం ఏముంది చెప్పండి? మనం మన కోసమే ఇబ్బందులా? మన కోసమే కష్టాలా? మన కుటుంబం కోసమేనా కష్టాలు ఇబ్బందులని? అంటే మన కోసం మనమే శ్రమ పడదామా? అంతేనా? ఏమీ లేదా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎదుటి వారి కొరకు బాధపడాలి, కష్టపడాలి. అంటే చనిపోయే స్థితికి వెళ్ళాడంటే మిగిలిన విడిచిపెట్టినట్టే. ఎంత చెప్పండి? జీవితం కంటే విలువైనది, ప్రాణం కంటే గొప్పదేమైనా ఉందో భూమి మీద? చనిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాడంటే ఇంక అంతకు మించి గొప్పదేముంది మనిషి జీవితంలో? వెండి, బంగారం, డబ్బులు, భూములు, ఇల్లు, ప్రాణంతో సాటిగా ఇవేమి? ప్రాణం గొప్పది. అలాంటి ప్రాణాన్ని చనిపోవడానికి ప్రతిరోజు దేవుని కొరకు, సంఘం కోసం పౌలు గారు పణంగా పెడుతున్నారంటే అసలు మిగిలినవి ఏమీ లెక్కలో లేవు. ఆలోచన చేయాలి. లోకంలో ఎందరో క్రీస్తుని ఎరిగిన వారు, దేవుని కొరకు బ్రతకని వారు ఏంటి, అసలు పాపం అంటే ఏటో, నీతి అంటే ఏటో తెలియకుండా లోకంలో బ్రతుకుచున్నవారు, అలాగే సత్యమును ఎరుగక బ్రతుకుతున్నవారు నేటి సంఘాల్లో ఎందరో దుర్బోధల్లో ఉన్న నేటి తరంలో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు మన జీవితంలో తీసుకోకపోతే మనం పరిచర్య అనేది చాలా కష్టం. ఇలా కష్టపడ్డాడు కాబట్టి పౌలు గారు అన్ని సంఘాలను ఆయన స్థాపించగలిగాడు. అంతమందిని క్రీస్తు కొరకు ఆయన చెరపట్టాడు పౌలు గారు. ఆలోచన చేయండి. సుమారు 14 పత్రికలు పైన మనకి పౌలు గారు కనపడతాయి. ఎన్ని సంఘాలు కనపడతాయి మనకి? కొరింథీ, ఎఫెసు, గలతీ, ఫిలిప్పి, దెస్సలోనికి. చూసారా ఎన్ని సంఘాలు కనపడతాయి? మీరు ఆలోచన చేయండి. చాలా సంఘాలు మనకు కనబడతాయి. ఇన్ని సంఘాలు, ఇంతమంది సహోదరులు, వీరి కోసం ఆయన పడిన కష్టం ఏది ఊరకనవ్వదు. మన నోటికి కంచం దగ్గరికి అన్నం రావాలంటే చాలా కష్టపడాలి మనం, తెలుసా? కష్టపడుతున్నాం కదా దానికోసం. పొద్దున్న సాయంత్రం వరకు మనం పడుతున్న పాట్లు అన్నీ ఎన్నే కాదు. అలాంటిది మరి దేవునిలో కొందరినైనా నిలబెట్టాలంటే, దేవుని కొరకు కొందరి జీవితాలైనా మనం కట్టాలి అంటే ఖచ్చితంగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచన చేయాలి మనం. ప్రతి క్షణం భయం, ప్రతి దినం మరణపు టంచుల్లోనికి వెళ్ళిపోతున్నాడు పౌలు. ఏంటి? సుఖపడే కాలం కాదు ఇంకా. మన కొరకు మనం ఆలోచించుకునే రోజులు కావివి. దేవుని కొరకు మన జీవితాన్ని పణంగా పెట్టాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. కష్టపడాలి ఖచ్చితంగా. సంఘం ఎదుట ఉన్నవారి కొరకు, సమాజంలో ఉన్నవారి కోసం, క్రీస్తుని ఎరగని వారి కోసం, అబద్ధ బోధల్లో కూరుకుపోయిన వారి కోసం, అపవాది తంత్రములతో కట్టబడిన వారి కోసం, వీటి కొరకు సంఘం ఖచ్చితంగా కష్టపడాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది. అలా ఎప్పుడైతే దేవుని కొరకు, సహోదరుల కొరకు నలిగిపోతారో గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలా కష్టపడ్డాడు కాబట్టి తర్వాత ఎన్నో సంఘాలు ప్రతిఫలాలు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా పౌలుల ప్రతి క్షణం మనం భయంతో ప్రతి క్షణం మన జీవితాన్ని మనం నలిగిపోతున్న మరణపు టంచుల్లోనికి వెళ్ళిపోయిన సహోదరుల కోసం, సంఘం కోసం మనం ఆలోచించగలిగితే
దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఈ మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రభువు రెండవ రాకడకు అతి సమీపంలో ఉన్న మనం ఖచ్చితంగా మనం సహోదరుల కోసం, సమాజం కోసం ఆలోచన చేయాలి. మన కోసం మనం బ్రతికే రోజుల్లో మనం లేం. మన ప్రభువు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ జామున వస్తాడో ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన వచ్చేలేపు సమాజాన్ని మనం త్వరపెట్టే వారంగా, సమాజం కొరకు మనం దినదినము నష్టపోయే వారంగా మనం ఉండాలి. అప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని మన కొరకు ఆయన పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా మన జీవితాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి అలాంటి ఆలోచనతో మనం దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము, లేవీకాండము ఎంత? 1. లేవీకాండము మొదటి అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. సాధన ఎవరు? ప్రకాష్ వచ్చి చదువుతాడు. లేవీకాండము మొదటి అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. అందరికి వందనాలు. లేవీకాండము మొదటి అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చును. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించుచున్నప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించుచున్నది గోవులనోదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తము ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వులను బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్ళను నీళ్ళతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపనైన సువాసన గల దహన బలి యగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించుచున్నది గొర్రెల యొక్క కానీ, మేకల యొక్క కానీ మందలోని దైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీద నున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్ళను నీళ్ళతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించుచున్నది పక్షి జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ, పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తము బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కునున్న బూడిదను
వెయ్యి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. థ్యాంక్ యూ. చక్కగా వాక్యపట్నం చేసిన ప్రకాష్కి కార్యక్రమం తరఫున వందనం తెలియజేసుకుంటూ ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మనం వెళ్ళిపోతాం. కొద్ది నిమిషములు శ్రద్ధతో వాక్యాన్ని అందరూ కూడా వినవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని అపరంజని అక్క గారికి అప్పగిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాదేవ మహోన్నతుడ, మిమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా నాయన, ఈ సాయంకాల సమయమున మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యం ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చిన్నగా మందగా ఉన్న మమ్మలను నాయన ఒక చెంతకు చేర్చి మీ మాటలను ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మని ప్రేరణను అందివ్వమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమును ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మనం ఏదైనా పని చేయాలనుకోండి, పిల్లలు జాగ్రత్తగా వినాలి, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. పిల్లలు, మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, దానికి కొన్ని స్టెప్స్ ఉంటూ ఉంటాయి. అంటే చదువుకుంటున్న పిల్లలు, ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి తెలుసు ఫ్లో చార్ట్ అంటే తెలుసా? ఫ్లో చార్ట్ అంటే తెలుసా? ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ఆల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఇది స్టెప్ 1 తర్వాత స్టెప్ 2, స్టెప్ 2 తర్వాత స్టెప్ 3, స్టెప్ 3 తర్వాత స్టెప్ 4. ఇలా ఈ స్టెప్స్, ఈ ఫ్లో చార్ట్స్, ఈ ఆల్గోరిథమ్స్ అనేవి దేనికి ఉంటాయంటే, ఒక ప్రోగ్రామింగ్ చేసామనుకోండి, ఏదైనా ప్రోగ్రామింగ్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, డైరెక్ట్గా 10th లెవెల్కి వెళ్ళిపోతామా? ఎలా ఆడాలి? ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అంటే ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని ఫాలో అవ్వాలి. వంట చేయాలనుకోండి, వంట చేయాలంటే ఎలా పడితే అలా చేసేస్తానంటే అయిపోతుందా? ఏం చేయాలి? దానికి కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. దేన్నైనా రిపేర్ చేయాలనుకోండి, దాన్ని ఇరగొట్టడానికి అయితే పెద్ద కష్టమే ఉండదు, కానీ రిపేర్ చేయాలంటే దానికి కూడా ఏముంటాయి? స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా చేయాలి. ఇలాగ డైటింగ్ చేయాలన్నా స్టెప్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేయాలన్నా స్టెప్స్ ఉంటాయి, ఏది బాగు చేయాలన్నా, బిగించాలన్నా ప్రతిదానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే వాటిని కరెక్ట్గా ఫాలో అవుతామో మనకి రిజల్ట్ అన్నది, అవుట్పుట్ అన్నది ఎలా వస్తుంది? బాగా వస్తుంది. అంటే ఒక అవుట్పుట్ బాగా రావాలి అంటే ఏం చేయాలి? ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో, ఆథర్ ఏ స్టెప్స్ అయితే మనకి ఇచ్చారో ఆ స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడు ఏది బాగుంటుంది? ఏది బాగుంటుంది? రిజల్ట్, అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నాకు రిజల్ట్ బాగాలేదు, సరిగ్గా రాలేదు అంటే అర్థం ఏంటి? ఫ్లో చార్ట్లో ఏదో స్టెప్ మనం మిస్ చేసాము. ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి ఆన్సర్ సరిగ్గా రాలేదు. LHS = RHS, అవునా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = రైట్ హ్యాండ్ సైడ్ రావాలి అంటే అలా మనకి రావట్లేదంటే అర్థం ఏంటి? ఈక్వేషన్ ఎక్కడో తప్పు చేసాము, ఏదో ఒక స్టెప్ రాంగ్గా చేసాము. అంటే ఏది చేయాలన్నా ఒక కరెక్ట్ ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. మ్యాథ్స్లో బాడ్మాస్ రూల్ అని ఉంటుంది, తెలుసా అందరికీ? బాడ్మాస్ రూల్ ఉంటుంది. ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చేసాడు, అందులో ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ చేయాలో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్
ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇలా ఫాలో అవుతేనే మనకేమొస్తుంది, ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే లోకంలో ఏది చేయాలన్నా మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఫాలో అవ్వలేనప్పుడు మనకి రిజల్ట్ సరిగ్గా రాలేదు అన్నప్పుడు మన జీవితంలో ఎన్నో మన లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఏదో ఒకటి మనకి మంచి అవుట్పుట్ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కడో తప్పు చేసాము, ఏదో ఫ్లో చార్ట్లో ఎక్కడో తప్పు ఉంది, ఏదో స్టెప్ని మిస్ చేసాము. కనుక ఈరోజు అలాంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాము. అసలు మంచి అవుట్పుట్ రావాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది అప్పటికి 3 దినాలు అవుతున్నది. 3 దినాలు అవుతున్నప్పుడు ఆయన ఎవరో ఒక వివాహానికి పిలిచారు. ఎక్కడికి పిలిచారు? ఒక వివాహానికి పిలిచారు. బైబిల్లో అది ఎవరి వివాహమో వ్రాయబడలేదు. ఏంటి డీటెయిల్స్, పెళ్లి కొడుకు ఎవరో, పెళ్లి కూతురు ఎవరో, ఏ డీటెయిల్స్ వ్రాయబడలేదు. యూజువల్గా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఏమేమి అడుగుతూ ఉంటారు? ఎవరి పెళ్ళి, ఎక్కడ, పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు, ఏం పెట్టారు, అవునా? కానీ ఇవేవి వ్రాయబడలేదు. వ్రాయబడకుండా అక్కడ ఏం జరిగింది అంటే పెళ్లి జరిగింది, పెళ్లి జరుగుతుంది. ఆ కాలంలో భోజనాలతో పాటు ఏది చాలా ఇంపార్టెంట్ అంటే తెలుసా? ఏది చాలా, వెరీ గుడ్ చిన్ను, ద్రాక్షారసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ద్రాక్షారసం కానీ సరిపోలేదు అనుకోండి, ఆ ద్రాక్షారసం లేదు అంటే పరువు పోయినట్టే. ద్రాక్షారసం సరిపోతే ఏంటి, ఇంకా ఎంత పెళ్లి చేసినా ఉపయోగం లేదు, పరువు పోయినట్టు. అయితే ఆ సమయంలో ద్రాక్షారసం సరిపోలేదు, ఎవరి పెళ్ళో తెలియనప్పుడు ఆ పెళ్ళికి ఎవరెవరు వెళ్ళారు అంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, పిల్లలు చదవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. ఎక్కడ జరుగుతుందంట పెళ్ళి? గలిలయలోని కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో చూడండి, ఎవరు వెళ్ళారో చూడండి. యేసు తల్లి, ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఏం జరిగిందో చూద్దాము. ఎక్కడ జరుగుతుంది? గలిలయలోని కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి ఎవరెవరు వెళ్ళారు అంటే యేసు తల్లి అక్కడ ఉండెను, ఇంకా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఎవరెవరు వెళ్ళారు పెళ్ళికి? ఇప్పుడు శిష్యులు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో చూడండి, ఆ పెళ్లిలో ఏమైందో చూడండి. పిల్లలు చదవాలి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏం జరిగింది? ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం పెళ్లిలో అయిపోయింది. పెళ్లిలో మన సెమినార్ చేసాం, ఎంత హడావిడి పడ్డాం, ఏదైనా తగ్గిపోయింది అనుకోండి, అమ్మో ఎలాగా అని ఒక భయం ఉంటుంది. అలాగే అక్కడ పెళ్లిలో ఏం తగ్గిపోయింది అంటే ద్రాక్షారసం తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసు ఆమెతో, చదవండి, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. యేసుక్రీస్తు వారి తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఇదిగో నాయన ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయింది అనగానే అర్థం ఏంటి? నువ్వు ఏదో ఒకటి చెయ్యు అని అర్థం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మన సమయం ఇంకా రాలేదు, అసలు నాతో నీకేం పని అన్నప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి ఏం చేయాలి? తల్లి? మనమ్మ మనకు ఒక పని చెప్పారు. శౌర్య వెళ్ళి తీసుకొని రా అని రాణి చెప్పింది. రాణి చెప్పుడు అమ్మ ఇప్పుడు చెప్తావేంటి, ఇది కాదు టైం అన్నప్పుడు అమ్మ ఏమంటుంది? అరే చెయ్యరా, ఏదో ఒకటి తేరా, ఏదో ఒకటి మళ్ళీ బుజ్జగించడం చెప్పడం. కానీ యేసుక్రీస్తు వారి తల్లి ఎలా ఉన్నారో చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యేసుక్రీస్తు వారి తల్లి ఏమంటున్నారు?
యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బాబు నువ్వు చేయకపోతే ఎలాగా అని ఆయనతో ఏం చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారు? పరిచారకులు సేవకులు చూసి ఆయన మీతో చెప్తారు, ఆయన ఏం చెప్తారో అది మీరు చేయండి. ఎందుకు అక్కడ ఎంత తక్కువైందో చూడగలిగితే, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఇప్పుడు ఇంతకీ ఎన్నిట్లో నింపాలి ద్రాక్షారసం? ఎన్నిట్లో నింపాలి? 6 రాతి బాణలలో నింపాలి. ఇంతకీ ఒక రాతి బాణలో ఎంత పడుతుంది? రాతి బాణలో ఎంత పడుతుంది? అక్కడ ఉంది చూడండి, 2-3 తూములు పడుతుంది. అంటే లీటర్లో లెక్క వేసుకుంటే ఒక రాతి బాణలో ఎంత పడుతుంది అంటే సుమారుగా 75 నుంచి 115 లీటర్లు పడుతుంది. ఎంత పడుతుంది? 75 నుంచి 115 లీటర్స్, సుమారుగా 95 లీటర్స్ వరకు పడుతుంది. అర్థమవుతుందా? ఒక రాతి బాణలో పట్టేదంతా సుమారుగా 75 నుంచి 115 లీటర్స్ వరకు ఒక రాతి బాణలో పడుతుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారి తల్లి చూసి చెప్తుంది. యేసుక్రీస్తు వారి తల్లి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? చదవండి అక్కడ. అమ్మా దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు? ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. సుమారుగా ఒక రాతి బాణలో ఎంత సరిపోతుంది? 75 to 115 లీటర్స్ సరిపోతుంది. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ద్రాక్షారసం అయిపోయింది అని. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నారు. అంటే ఆయన తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు? శిష్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? గట్టిగా, ఆయన చెప్పినది చేయండి. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పింది చేయండి. ఒక ప్రాబ్లంలో సొల్యూషన్ రావాలంటే స్టెప్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే ఏమొస్తుంది? మనకి అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు గారి తల్లి అయిన మరియ గారి పరిచారకులు చూసి ఏమంటున్నారంటే ఆయన చెప్పింది చేయండి. అంటే దాని అర్థం ఏంటి? డూ యాజ్ హీ సేస్. అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. దాని అర్థం ఏంటి? ఆయన ఏదైతే చెప్తారో మీరు అది చెయ్యండి. మీ సొంత తెలివితేటలు ఉపయోగించవలసిన అవసరత లేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి. ఏం చెప్పారు? యేసు ఆ బాణలు నీళ్లతో నింపండి. ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పారు? నీళ్లతో నింపండి. సెకండ్, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి, సెకండ్ స్టెప్ ఏంటి? ముంచండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? నీళ్లతో నింపండి. సెకండ్ స్టెప్ ముంచండి. థర్డ్ స్టెప్ చూడండి, విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? నీళ్లతో నింపండి. సెకండ్ స్టెప్ ముంచండి. థర్డ్ స్టెప్ ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి. యేసుక్రీస్తు వారు 3 స్టెప్స్ చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ నీళ్లతో నింపండి. అంటే వాళ్ళు ఏం చేశారు? నీళ్లతో నింపారు. రెండో స్టెప్ ఏంటి? ముంచండి అనగానే వాళ్ళు ఏం చేశారు? ముంచారు. మూడో స్టెప్ ఏంటి? విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? విందు ప్రధాని దగ్గరికి దాన్ని టేస్టింగ్ కొరకు తీసుకుని వెళ్ళారు. చూడగలిగితే ఈ సందర్భం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమైనా అద్భుతాలు చేశారు? అప్పటికి 3 రోజులే అవుతుంది. ఏమైనా అద్భుతాలు సూచక్రియలు చేశారా? ఆయన ఏం చేయలేదు కదా. చనిపోయిన వారిని ఎవరినైనా తిరిగి లేపారా? ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు చేశారు. ఆ చేసిన సమయంలో లాజర్ చనిపోయినప్పుడు, లాజర్ని తిరిగి లేపడానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వారందరూ ఏమన్నారు? నువ్వు రాతిని తొలగించమంటున్నావు, కానీ లోపల శవం కుళ్ళిపోయి ఉంటుంది కనుక వాసన వచ్చేస్తుంది అని అన్నారు. అంటే అంతకాలం గడిచినా అక్కడ ఉన్నవారు ఎవ్వరికీ విశ్వాసం లేదు. కానీ పరిచారకులు పోనీ ఆయన సేవకుల వీళ్ళేవన్నా కాదు కదా. అక్కడ విందు జరుగుతున్న దగ్గర ఉన్న పరిచారకులు ఎంత చక్కగా చేశారు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా పాటించారు. ఆయన నింపమన్నాడు, వాళ్ళు ఏం చేశారు? నింపారు. ముంచమన్నాడు, టేస్ట్కి తీసుకొని వెళ్ళమన్నారు,
టేస్ట్కి తీసుకొని వెళ్ళారు. ప్రియమైన వారలారా, వాళ్ళు ఏం చేశారు అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు లోబడి ఉన్నారు. ప్రశ్నలు వేశారా? ప్రశ్నలు వేశారా? నీళ్లతో నింపడం ఏంటయ్యా? నీళ్లతో నింపడం ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సింది ద్రాక్షారసం కదా, అయినా మేము నింపడం ఏంటి నువ్వు చెప్తే? ప్రశ్న వేశారా? ప్రశ్న వేయలేదు. నీళ్లతో నింపిన తర్వాత ముంచండి అన్నారు. ఇదిగో నీళ్లే కదా ఇవి, ఏం ముంచుతామన్నారా? విందు యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళంటే మేము ఎందుకు తీసుకెళ్తాలి అన్నారా? ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారో ప్రతి ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు. ఆయనకి లోబడ్డారు. వారు యేసుక్రీస్తు వారి దాసులా? చెప్పండి, వాళ్ళు యేసుక్రీస్తు వారి దాసులా? కాదు కదా. మరి మనమెవరు? దాసులం కదా, పరిచారకులం కదా, పని చేయవలసిన వారం కదా. మనం ఇన్స్ట్రక్షన్స్ని ఇలా ఫాలో అవుతున్నామా? మనకివ్వబడిన ఆజ్ఞలను ఇలా గైకుంటున్నామా? వారికి ఇచ్చినట్టుగా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 9-10 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. దాసులైన వాళ్ళకి ఉండవలసిన గుణం ఏంటి అని చెబుతూ ఎదురు మాట చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట? ఏం చెప్పకూడదు? పిల్లలు ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, ఏదైనా చేయమన్నాం అనుకోండి, వెంటనే ఏమొస్తుందో తెలుసా? ఎందుకు చేయాలి నేను? ఎందుకు చేయాలి అసలు నేను? ఇప్పుడు అవసరమా? ఇప్పుడు నేను వెళ్ళాలా? ఇప్పుడు నేను చెయ్యాలా? కాసేపు పోయక చేస్తే ఏమైనా తప్ప? ఇప్పుడు నేను లెగాలా? చూడండి, వెంటనే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ రాగానే మనం చేసే పని ఏంటి అంటే ఎదురు మాట చెప్తాము. కానీ మనలో ఉండవలసిన గుణం ఏంటి అంటే ఎదురు మాట చెప్పకూడదు, అంటే తిరిగి సమాధానము చెప్పకూడదు. ఇంకా ఎలా ఉండాలి అంటే లోబడి ఉండాలి. ఆ రోజు ఆయన పరిచారకులు కానివారే యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు ఈరోజు మనం పరిచారకులము కదా, ఆయన పరిచర్య చేయవలసిన వారము కదా. ఇందక్కడ మొదటి వర్తమానంలో విన్నాము, అదంతా కష్టతరమైనదో విన్నాము. మరి పరిచారకులమైన మనము ఆయన చెప్తున్నట్టుగా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నావా? అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. పిల్లలు ఎక్కడుందో వెంటనే యోహాను సువార్త అనగానే తీయగలగాలి, మీరు వెతకూడదు. యోహాను సువార్త 14:15. ప్రసన్న చదవమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? మనం చెప్తాం కదా, నేను ఆయన్ను ప్రేమించాను అని. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తే మీరు ఏం చేయాలి? నా ఆజ్ఞలను గైకొనాలి. చేస్తున్నావా? ఆయన చెప్పింది చేస్తున్నావా? బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొన్న 10 ఆజ్ఞలు ఎవరు చెప్పారు? కౌశిక్ చెప్పాడా? అంటే అందరూ నేర్చుకున్నారా? 10 ఆజ్ఞలు నేర్చుకున్నారు. అందులో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి. చేస్తున్నావా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు ఎదురు సమాధానాలు చెప్తూనే ఉంటాం కదా మనం. అవునా? సన్మానిస్తున్నావా? ఫాలో అవుతున్నావా ఆయన చెప్తుంది? ఆ ఆజ్ఞ ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞ, మనకిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఫాలో అవ్వగలుగుతున్నామా లేదా సమాధానాలు చెప్తూ కోపంగా, పొగరగా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? అలా ప్రవర్తించామంటే మనం ఏం ఫాలో అవ్వలేనట్టు? ఏం ఫాలో అవ్వలేదు? ఆజ్ఞలు ఫాలో అవ్వలేదంటే మనం ఏం ఫాలో అవ్వట్లేదు? స్టెప్స్ ఫాలో అవ్వట్లేదు. స్టెప్స్ ఫాలో అవ్వకపోతే రిజల్ట్ ఏమొస్తుంది? ఫెయిల్. అవునా? రిజల్ట్ ఏమొస్తుంది? 0. ఫెయిల్ అయిపోతావు. అందుకే ఆయన అంటున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ దగ్గర నుండి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తెలుసా? నా ఆజ్ఞలను నువ్వు
గైకొను. అందుకే తల్లి అయిన మరియ వాదించలేదు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత బాగుండి ఉండంటారో ఆలోచించండి, ఎంత మంచి కొడుకో ఆలోచించండి. అమ్మ నా సమయం ఇంకా రాలేదు, ఇప్పుడు నువ్వు అద్భుతాలు చేయమంటున్నావు అని అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారితో మరియమ్మ గారు మన తల్లులందరూ బ్రతిమలాడినట్టు, రే బాబా ప్లీజ్ బాబు ఇక్కడ చేయను, ఆయన పరువు పోతుంది, ద్రాక్షారసం లేదు, విందు యజమాని ఏమనుకుంటాడు, ఆయన పరిస్థితి, ఇలా అన్నారా? యేసుక్రీస్తు వారితో ఇంకొక మాట చెప్పలేదు. ఎవరిని చూశారు? పరిచారకుల్ని చూశారు. ఇదిగో ఆయన ఏం చెప్తాడో నువ్వు చెయ్యి అంటే యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడడం లేదు, యేసుక్రీస్తు వారిని రెండోసారి అడగడం లేదంటే యేసుక్రీస్తు వారి తల్లికి ఎంత లోబడి ఉంటాడో చూడండి, ఎంత లోబడి ఉంటాడు. ఎవరికి చెప్తున్నారు? పనివారికి చెప్తున్నారు. డూ యాజ్ హీ సేస్. ఆయన చెప్పింది మీరు చేయండి. నింపమంటాడు, నింపండి. ముంచమంటాడు, ముంచండి. టేస్టింగ్కి తీసుకెళ్ళమంటాడు, టేస్టింగ్కి తీసుకొని వెళ్ళండి. ఇలా మనం ఆజ్ఞలను ఫాలో అవుతున్నామా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. అసలు దేవునికి ఏమి ఇష్టమో చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. సమూయేలు గారు ఏమంటున్నారు చూడండి. పిల్లలందరూ తీసారా? సమూయేలు మొదటి చదువు కౌశిక్. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఏంటంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అంటే తండ్రి సంతోషించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను మనం గైకొనాలి అని చెప్తూ, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటున్నాడు? దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంట? ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన సంతోషిస్తాడు అని చెప్తూ, ఒక్కసారి ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. నువ్వు మంచోడవని ఎంతమంది చెప్పినా, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా, నేను చదువుతున్నానని నువ్వు అనుకున్నా, నేను వచ్చి కూర్చుంటున్నాను అని నీకు అనిపించినా, ఆయన అంటున్నాడు నువ్వు ఆలోచించు. ఇలాంటి వాటికంటే ఆయన దేనిలో సంతోషిస్తాడో తెలుసా? నువ్వు ఆజ్ఞలను గైకొంటే ఆయన సంతోషిస్తాడు. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏం సంతోషిస్తాడు? మాట వినటం సంతోషిస్తాడు. నేను పెద్ద దేవుడికి ఇంత ఇచ్చేస్తాను, అంత ఇచ్చేస్తాను, నేను సంపాదించేస్తాను, ఇది అవసరం లేదు దేవునికి. ఆయన అంటున్నాడు నువ్వు నా మాట వినాలి, నా ఆజ్ఞలకు లోబడాలి, ఇదే నాకు ఇష్టం, ఇదే నువ్వు నన్ను సంతోషపరుస్తున్నట్టు. ఇది చేయగలుగుతున్నామా? ఇది మనలో ఉందా? చెప్పండి పిల్లలు, ఇది ఉందా? చూడగలిగితే భక్తులు ఎలా ఉన్నారో చూడగలిగితే, మోషే గారు వయసు అయిపోయింది, అయినా దేవుడు అన్నాడు ఇదిగో మోషే కర్ర పట్టుకొని ప్రయాణం చేయన్నాడు. కర్ర పట్టుకొని ప్రయాణం చేశాడు. ఎన్నిసార్లు ఫరో దగ్గరికి తిప్పారు తెలుసు కదా? నిర్గమకాండం జరిగితే చిన్న పిల్లలు తిప్పినట్టు. ఒకవేళ మిమ్మల్ని షాప్కి వెళ్ళమన్నారు అనుకోండి, అమ్మాళ్ళు షాప్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత రే మర్చిపోయిన రా ఇంకొకటి తే అన్నారు అనుకోండి, ముందు అక్కడ చెప్పలేవా? ఇన్నిసార్లు చెప్పాలా నువ్వు అంటాం. పోనీ మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, మూడోసారి వెళ్ళి ఏమంటాం? అసలు నేను వెళ్ళను. ఒక్కసారి చెప్పొచ్చు కదా, ఏమైనా గుర్తుంటే ఇన్నిసార్లా తిప్పుతావో. చూడండి ఎలాగా మన పేషెన్స్ కోల్పోతామో. కానీ మోషే గారు ఎన్నిసార్లు దేవుడు వెళ్ళమన్నా వస్తున్నారు. అంటే భక్తులు ఎలా ఉన్నారంటే ఏం చెప్తే అది చేశారు. రోడ్డు మీద అశుద్ధం ఉందనుకోండి, పెంట, అశుద్ధం అంటే తెలుసు కదా, పెంట ఉందనుకోండి, దాని మీద తొక్కుకుంటూ వెళ్తామా? ఏం చేస్తాం? పక్కకి తప్పుకుంటూ వెళ్తాం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? దాని భక్తులకు ఆ పెంటను తినమన్నాడు తెలుసా? ఆ శుద్ధాన్ని తినమన్నాడు. భక్తులు ఏం చేశారో తెలుసా? ప్రశ్నించలేదు, తిన్నారు. వేశ్యను వివాహం చేసుకో అన్నారు, ప్రశ్నించలేదు, వివాహం చేసుకున్నారు. అబ్రహామును ప్రయాణం చేయి, అన్నీ వదిలేసి ప్రయాణం చేయి అన్నారు, ఏది ప్రశ్నించలేదు, ప్రయాణం చేశారు. ఇది తిను అంటే తిన్నారు, ఇక్కడికి వెళ్ళు అంటే వెళ్ళారు, ప్రయాణం చెయ్యి అంటే చేశారు, అద్భుతాలు చెయ్యి అంటే చేశారు, వీళ్ళను వివాహం చేసుకో అంటే వివాహం చేసుకున్నారు. అంటే ఆయన ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో ఆ ఆజ్ఞలను ఏం చేశారు? వాళ్ళు చక్కగా ఫాలో అయ్యారు. అందుకనే వాళ్ళు భక్తులు అన్నాము. ఆ భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము.
మరి వారికి అర్థమైంది ఆజ్ఞలు గైకొనటం వలన ఎలా ఉంటుంది అన్నది. మనకు అర్థమవుతుందా? మనకు అర్థమవుతుందా? నోటి ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడ నీళ్ళని ద్రాక్షారసంగా అయిపోమని చేసేస్తే అయిపోద్దా? అంత నింపాల్సిన పని అవసరమా? నింపడం, ముంచడం, తీయడం, టేస్ట్ అవసరమా? కానీ అక్కడ అవన్నీ ఎందుకు చేయిస్తున్నారు అంటే మనకు ఒక పాఠాన్ని నేర్పటానికి. నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతావో అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 యోహాను సువార్త తీయాలి. 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అప్పుడు ఏం జరిగిందంట? అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. తన పరిచారకులు కానివారు, తన సేవకులు కానివారు ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసినప్పుడు ఏం జరిగిందంట? ఏం జరిగింది? శిష్యులలో విశ్వాసము పెరిగింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అక్కడ ప్రారంభమైన విశ్వాసం ఎక్కడ దాకా వారిని తీసుకుని వెళ్ళిందో తెలుసా? వారి ప్రాణాలు పెట్టినంత వరకు తీసుకుని వెళ్ళింది. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం వల్ల ఏముందిలే, ఏమవుతుందిలే అని మనం అనుకుంటాము. కానీ పరిచారకులు, తన సేవకులు కాని వారికి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇదిగో నింపండి, నింపారు. ముంచండి, ముంచారు. టేస్ట్కి ఇవ్వండి, ఇచ్చారు. అలా చేయడం వలన రిజల్ట్ ఏంటి అంటే యేసుక్రీస్తు వారితో పాటుగా వెళ్ళిన శిష్యులలో వచ్చిందంట? విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఎంత గొప్పగా వచ్చిందంటే ఇందాక మొదటి వర్తమానంలో విన్నారు కదా, దినము ప్రతి గడియకు మేము ఏమైపోతున్నాం? చనిపోతున్నాం. మీ బట్టి. ఎంత గొప్పది చూడండి, ఎంత చక్కగా నిలబెట్టిందో చూడండి. అంటే ఇన్స్ట్రక్షన్స్ బయటవారు చేయడం వల్లనే శిష్యులలో విశ్వాసం వచ్చినప్పుడు అవే ఆజ్ఞలు మనం చేసామనుకోండి, మనం ఫాలో అయ్యామనుకోండి, అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయా? మన భవిష్యత్తు ఏదో బాగుంటుంది అని మనం ఆరాధన మానేసి ఏం చేసినా మనకు ఏమీ ఉండదు. మనం ఎందులో ఉండాలి? మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఇదే కదా ఇంపార్టెంట్. పరలోకానికి తీసుకెళ్లేదేంటి? నేను ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, నా జీతం ఇన్ని కోట్లు అంటే పరలోకానికి వెళ్ళిపోతావా? మనకన్నా ఎవరు వెళ్తారో తెలుసా? భేద విధవరాలు వెళ్తుంది. ఆవిడ దగ్గర ఏమీ లేదు, అయినా ఆమె వెళ్ళింది. ఎందుకంటే ఆమె ఆజ్ఞలను గైకొనింది. కనుక పిల్లలుగా ఉన్న మీకు ఏమనిపిస్తుంటుంది అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇలా ఉంటే బాగుంటుంది, అలా బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఆ బండి నడిపితే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, మాకేంటబ్బా ఇలా ఉంది పరిస్థితి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నిన్ను ఇక్కడెందుకు పెట్టానో తెలుసా? నీకు ఆ విలువ తెలియడానికే నిన్ను పెట్టాను. స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక తండ్రి వచ్చాడు, ఒక ఆయన వచ్చారు. ఎలా ఉన్నారు అంటే అదో రకమైన మాసిన బట్టలతో, నల్లగా లావుగా, ఏదో ప్యాంటు, చేతుల గోర్లు అవి నల్లగా అదోలా వచ్చారు. ఎవరు సార్, ఏం కావాలి అన్నప్పుడు మా అబ్బాయి మణికంఠ 7th స్టాండర్డ్లో చదువుతున్నాడని చెప్పారు. చెప్పి ఆయన కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. మేడం, మేము మరి చదువుకోలేదమ్మా, మాకు ఏమీ రాదు, కానీ మా అబ్బాయి చదవాలనుకుంటున్నాము, అందుకే ఇంత ఫీజులు కడుతున్నాం ఈ స్కూల్లో, కానీ మా అబ్బాయి నా మాట వినట్లేదు. నేను కాయగూరల షాప్ నాకు ఉందని చెప్పి మా అబ్బాయికి అవమానంగా ఉంది, వాడు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నా ఫ్రెండ్స్కి ఏమని చెప్పుకోవాలి? నేను మా నాన్న కాయగూరల షాపు ఉందని చెప్పుకోవాలా? చిచ్చి నేను అటు పక్క రాను అని చిరాకు పడిపోతున్నాడమ్మా అని చెప్పినప్పుడు వాడిని పిలిచాను. ఒరే, ఈరోజు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర తింటున్నారు, కూర వండుకుంటున్నారంటే ఎవరు అమ్మితే తింటారు? మీ నాన్న అమ్మితే తింటారంటే మీ నాన్న ఎంత గొప్పవాడు? మిగిలిన నాన్నలు ఒక కాయగూర ఏదో కొనుక్కొని వచ్చేస్తారు, ఒక కూరగాయ కొని ఇస్తూ ఉంటారు. కానీ మీ నాన్న ఎంతమంది కడుపులు నింపుతున్నాడో తెలుసా? నువ్వు సిగ్గుపడ్డానికి వీల్లేదు. నువ్వేం చేయాలి అంటే ప్రతి ఆదివారం ఆ షాప్లో కూర్చోవాలి, ఫోటో తీసి పెట్టు, నువ్వు చాలా గర్వంగా చెప్పుకోవాలి మా నాన్ని పని చేస్తున్నాడు అని.
చూడండి, ఈరోజు పిల్లలు ఏ స్థితిలోనికి వెళ్ళారు అంటే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు చేసుకుంటున్నారని చెప్పడానికి అవమానపడతారు. ఇదిగో ఇది మా ఇంట్లో కొనరు అని చెప్పడానికి అవమానపడతారు. ఎవరి దగ్గర ఏదో వస్తువు చూస్తాం, ఆ వస్తువు బాగుంది నాకు కావాలనుకుంటాం. మన పరిస్థితి అది కాదు, మన స్తోమత అది కాదు. స్తోమత ఉన్నా కూడా మనం కొనాలనుకో. ఎందుకంటే మనకు ముఖ్యమైనది ఏ పని ఉంది? దేవుని పని ఉంది. ఆ పని చేయొచ్చు కదా అని అనుకుంటాము. కానీ పక్క వారిని బట్టి చూసి అలా ఉంటే బాగున్నా అనుకుంటూ ఉంటాము. అంటే మనం ఏం ఫాలో అవ్వట్లేనట్టు. ఏం ఫాలో అవ్వట్లేదు? ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నువ్వు హెచ్చింపబడాలి, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి, నువ్వు గొప్పగా కనబడాలని. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను భేదవాడుగా ఏం లేకుండా అడుక్కు తినేవాడిలో ఉండాలని ఎవరైనా అనుకుంటున్నారా? మీకు ఎవరికైనా ఉందా అలాంటివి? పెద్ద అయ్యాక ఏమవుతావంటే నేను అడుక్కున్నవాడిని అవుతానని ఎవరికైనా ఉందా? అందరి ఆలోచన ఏంటి? ఎలా అవ్వాలనుకుంటున్నావు? ఏమవుతారు? గొప్పగా అవ్వాలనుకుంటున్నావు. నువ్వు గొప్పగా అవ్వాలి అనుకుంటే మంచి బట్టలు వేస్తే గొప్పగా అయిపోవు, మంచి ఆహారం తింటే గొప్పగా అయిపోవు, అమ్మా నాన్నలకి సమాధానాలు చెప్తే గొప్పగా అవ్వవు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ముందు కూర్చొని ఉంటావు చూడు, కింద కూర్చొని, అప్పుడు గొప్పవాడు అవుతావు. మిమ్మల్ని కింద ఎందుకు కూర్చోమంటాను తెలుసా? నేను అసలు కూర్చోలేను, నాకు చాలా నొప్పి వస్తూ ఉంటుంది. కానీ నాకు ఒకటి ఉంది మైండ్లో, చిన్నప్పటి నుంచి నేను కింద కూర్చుంటేనే నాకు వాక్యం ఎక్కుతుంది. నేను వినాలి అంటే నేను కొంచెం ఇబ్బంది పడాలి, శ్రమ పడాలి, అప్పుడే నేను వినగలను అని. మిమ్మల్ని ఎందుకు కింద కూర్చోమంటాను? కింద కూర్చుంటే మీకు ఆ కష్టం తెలుస్తుంది. సమూయేలు గారు చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పరిచర్య చేశారు. ఇక్కడ ఎంతమంది ఆదివారం ఆరాధన కదా అని శనివారం పిల్లలు వచ్చి ఈ ప్రాంగణాన్ని కడుగు శుభ్రం చేస్తున్నారు? సాధన తప్ప మిగిలిన వాళ్ళు. ఇది మనది కదా. అయిపోయిన తర్వాత రాము, నగేష్ అన్న, భాస్కర్ అన్న వీళ్ళందరూ సర్దుతూ ఉంటారు. సాయి వస్తే సాయి ఇవన్నీ తీస్తూ ఉంటారు. కానీ నేను ఎవరు తీయాలంటానో తెలుసా? ఎవరు తీయాలో తెలుసా? మీరు చేయాలి అవన్నీ. అది మీకు ఆశీర్వాదం. ఇవాళ కొత్తపల్లి వాళ్ళకి చెప్పాను, పిల్లలు సండే స్కూల్లో పిల్లల్ని పిలిచి ప్రతి శనివారం సాయంత్రం మీరు వచ్చి చర్చి కడగాలి. ఎందుకంటే పెద్దదే కదా కొత్తపల్లిది మనం సంఘం, ఆ చుట్టూ కడగడం. మీరు వచ్చి కడగాలి. మిమ్మల్ని మనుషులు కాదు, దేవుడు చూస్తున్నాడు. కార్యక్రమాలు మనకు జరుగుతున్నప్పుడు పిల్లలకి ఏం చేస్తారో తెలుసా? ఎంగిలాకులు ఎత్తుతారు, చెప్పులన్నీ తీసుకెళ్ళి సర్దుతారు. ఎంతమంది సెమినార్కి వచ్చి చెప్పులు అలా వదిలేస్తే ఆ చెప్పుల్ని తీసుకొని జాగ్రత్తగా మనం ఎవరైనా సర్దామా? ఇంగిలాకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మీరు ఈ వయసులోనే చేయలేనప్పుడు ఆ వయసుకి మా వయసుకి వచ్చినప్పుడు మీరు చేస్తారా? ఇప్పుడు ఒళ్ళు సుక్క పెట్టుకుంటూ ఉంటే ఎలా చేసేవాళ్ళని తెలుసా? చర్చిలో టైల్స్ వేస్తే టైల్స్ మీద ఏదో పోతేస్తారు కదమ్మా, ఏంటది? టైల్స్ పాడవకుండా ఏదో వేస్తారు కదా, ఏంటి బుజ్జి? సున్నం లాంటిది ఒకటి వేస్తారు చర్చికి, 4 ఫ్లోర్లకి వేశారు. అది తీయాలి, బయట వాళ్ళని పెడితే డబ్బులు అవుతాయని చిన్న చిన్న పెచ్చులు పెట్టుకొని కింద కూర్చొని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆ పెచ్చుల్ని 4 ఫ్లోర్లకి, నేను అప్పుడు నడిపించేదాన్ని, స్త్రీల సమాజం చిన్నపిల్లలు నడిపించేదాన్ని. ఆ పెచ్చులను పీక్కుంటూ ఉండేవాళ్ళం కూర్చొని. అమ్మో ఇది దేవుని సన్నిధి కదా. ప్రతి వారం ఆ 4 ఫ్లోర్లు కడగేవాళ్ళం. ఇది దేవుడి పరిచర్య కదా. వెళ్తూ ఉదయాన్నే వెళ్ళి సువార్త చేసేవాళ్ళం. ఇది దేవుడి పని కదా. సండే స్కూల్ పిల్లలందరూ డబ్బులు దాచారు, ఆ పుస్తకం లేదు. మీకన్నా చిన్న చిన్న పిల్లలు రోజులో రూపాయి, సంవత్సరం అంతట్లో ఒక కార్యక్రమం చేయాలని, సంవత్సరానికి నేను 100 రూపాయలు ఇస్తానని నా పిల్లలందరూ చెప్తే మేమందరం కలిపి డబ్బులు దాచుకొని సెమినార్లో ఒక పూట భోజనం పెట్టేవాళ్ళం. ఆ పిల్లలు ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసా? చాలా గొప్పగా ఉన్నారు. ఎవరో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అక్క ఆ రోజు మీరు సండే స్కూల్ చెప్పారు కదా, ఈరోజు మేము ఏ పనైనా చేయగలం. అందులో ఒక అబ్బాయి కర్మోజీ గారు చర్చిలో ఉన్నాడు, శ్రేష్ఠ వివాహం అయినప్పుడు ఆ సౌండ్ సెట్టింగ్స్ అన్నీ ఆల్బర్ట్ అనే ఒక అబ్బాయి చేస్తాడు. వాడు నా స్టూడెంటే. ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు దేవుడు? అన్ని వేల మందికి వాక్యం చెప్తున్న దగ్గర సౌండ్కి సెట్ చేసే దగ్గర దేవుడు పెట్టాడు. అంటే నిజంగా నువ్వు తగ్గించుకొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని చాలా ఉన్నతంగా నిలబెడతాడు. నువ్వు నిలబడాలని అనుకోవాల్సిన అవసరం లేదు. కనుక సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే ఎవరు ముందుండాలి? పిల్లలు ముందుండాలి. కానీ మీరు ఆలస్యంగా రాకూడదు, మీరు ముందుండాలి. మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళు అనుకోలే, అమ్మో పిల్లలు వచ్చేసారు, మేము ముందుండాలి. పోటీ పడాలి పని చేసుకోవడానికి. మీరు చేస్తారా, మేం చేస్తారా? మీరు క్లీన్ చేస్తారా, మేం క్లీన్ చేస్తామా? దేవుని సన్నిధి కదా, దేవుని పరిచర్య కదా.
కనుక ప్రియమైన వారులారా, ఆయన పరిచారకులు కానివారే ఆయన చెప్పినది అంతగా చేసినప్పుడు, దాని వలన శిష్యులలో విశ్వాసం అంతగా ప్రబలినప్పుడు, ఆయన పరిచారకులమైన మనం ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తే చుట్టూ ఉన్న సమాజం మారదా? వారికి దేవునిలో విశ్వాసం పెంపొందుతుంది కదా. కనుక ఎదుటి వాళ్ళు రావట్లేదు అని మనం అనద్దు, ఎదుటివారు రావట్లేదని అస్సలు అనద్దు. ఎదుటివారు రావడం లేదంటే ఆ కార్యాలు ఎవరు జరిగించడం లేదు? ఎవరు ఫ్లో చార్ట్ ఎవరు సరిగ్గా అవుట్పుట్ బాగాలేదు. మనకి ఎక్కువ మంది దేవుని పరిచర్యలోకి రావడం లేదు, దేవుని సన్నిధిలో లేరు. రిజల్ట్ 0, రిజల్ట్ ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయ్యామంటే తప్పు ఎక్కడ జరిగింది? ఫ్లో చార్ట్లో తప్పెక్కడో రాంగ్ స్టెప్ వేసేసాం మనం. ఆ రాంగ్ స్టెప్ వేయడం వలన అవుట్పుట్ రాంగ్ అయింది. కనుక ఎవరిని నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ముందు మనం అనుకోవాలి, ఇదిగో నా స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను గైకొంటున్నానా లేదా. కనుక ఇవాళ నుంచి పిల్లలు చేయవలసింది ఏంటి అంటే, మీరు ఎలా ఉన్నారనే రిపోర్ట్ నేను ఎవ్రీ వీక్ తీసుకుంటూ ఉంటాను. చర్చికి వస్తున్నారా, రావడం లేదా? బైబిల్ చదువుతున్నారా, చదవడం లేదా? ప్రార్థనలో ఉంటున్నారా, ఉండడం లేదా? ఇది సిగ్గుపడన అవసరం లేదు, అవమానపడ అవసరం లేదు. మేము చాలా తిట్లు తిన్నాం తెలుసా, ఎలాంటి తిట్లు అంటే అలాంటివి తిన్నాం. అయినా ఏ సిగ్గు లేకుండా వెళ్ళి కూర్చునేవాళ్ళం. కనుక దేవుని పనిలో సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి. నీ వయసు ఎంతైనా చిన్న పిల్లల్లోనూ వచ్చి కూర్చుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. మీ మనస్తత్వం అలా ఉండాలి. కనుక ఇవాళ నుంచి తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్దామా? నీకేం తెలుసు, నువ్వు చదువుకున్నావా, నాకు ఎంత జ్ఞానమో తెలుసు ఏంటి? మీరు చదువుతున్న స్కూలు ఇంటర్కి ఎలాంటి బిల్డప్లు ఇస్తారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మీ అంత బిల్డప్ ఎవరు, అంతంత బిల్డప్ ఇస్తూ ఉంటాం మనం. ఈ చదువులకి మళ్ళీ ఆలు కట్టించే డబ్బులకే కదా. మనం సొంతంగా సంపాదించాలంటే అదేం లేదు. వాళ్ళ డబ్బులు మనం ఖర్చు పెడుతూ వాళ్ళ తిండి తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమంటాం, మీకేం తెలుసు, మాకు తెలుసు తెలుసా, ఈ ఫార్ములా చెప్పు, ఈ సమ్మ చెప్పు, ఈ థియరీ చెప్పు, చెప్తావా లేదా? కనుక పెచ్చిపోవద్దు, అలాంటివి ఏవి మనకు ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే తగ్గించుకుందాం, ఆయన ఆజ్ఞలు గైకొందాము, ప్రార్థనలో ఉందాము, పాటల్లో ఉందాము. సుధా ఎవ్రీ వీక్ ఈవినింగ్ ½ an hour బైబిల్ రీడింగ్ పెట్టమ్మా. అందరు ఇక్కడ కూర్చోండి, మీకు ఏ టెస్ట్లు ఉండవు. అరగంట బైబిల్ చదువుకోండి. మార్నింగ్ సండే స్కూల్కి వస్తారు కదా, ప్రకాష్ రెస్పాన్సిబుల్. అందరూ వస్తున్నారా లేదా? అరగంట సేపు బైబిల్ అందరూ చదువుతున్నారా లేదా? ప్రకాష్ అర్థమైందా? అందరూ సాయంత్రం ఇక్కడ వచ్చి ఏ టైమో చూడండి, ప్రకాష్ చేస్తాడు, నువ్వు ఒకసారి సూపర్విజన్ చేయి అంతే. ప్రకాష్ నీకు అప్డేట్ ఇస్తాడు, ఎవరెవరు ఎన్ని అధ్యాయాలు చదివారు. ఒక అధ్యాయం చదివితే ఒక అధ్యాయం, అది చదవలేదు 2-3 లైన్లు చదివిందా, 2-3 లైన్లు, అయితే ఎంతైతే అంత ఒక రిపోర్ట్ రాసి ఇచ్చేస్తూ ఉండు. ఎవ్రీ వీక్ ½ an hour చదవాలి పిల్లలు బైబిల్. కనుక బైబిల్ చదవండి, కార్యక్రమాలు చేయండి. వచ్చేవారం నుంచి కడగండి. 8th సెమినార్ ఉంది, ముందుగా మీరే వెళ్ళి అన్ని శుభ్రం చేసి కుర్చీలు వేసి, కుర్చీలు క్లాతులతో తుడవడాలు, అన్ని ఏర్పాట్లు, సేవకులకు వాటర్ ఉందా లేదా అవన్నీ ఎవరు చూసుకుంటారు? మీరే చూసుకోవాలి. ఓకేనా? కనుక అలా ఆజ్ఞలను అందరం, పిల్లలే కాదు మనందరం గాయకుంటే మన చుట్టూ ఉన్నవారు దేవునిలోనికి వస్తారు, వారి విశ్వాసం పెంపొందుతుంది. కనుక అలాంటి ఆజ్ఞలు గాయకొనే వారిగా మీరు ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపూర్ణమైన మా తండ్రి, మా నాయన, నీ ఆజ్ఞలను గైకొనటం నాయన మాకెంతో శ్రేయస్కరము. అట్టి మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకునే స్థితిని ఇవ్వమని వేడుకుంటున్నాము. మీరు ఇచ్చిన మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డలనైనా మీ పరిచర్యలో ఉన్నతంగా కొనసాగలాగిన సహాయం దయచేయండి. సమాజంలో ఉన్నవారిలాగానైనా అపోకడలకు పోక తమను తాము తగ్గించుకొని మీకు ఇష్టలుగా బ్రతికే స్థితి, మీ ఆజ్ఞలను గాయకొనే స్థితి మా బిడ్డలకు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. దేవ, మేము ఏమైనా తప్పు చేస్తే మాకు ఒక దెబ్బ కొట్టి మమ్మల్ని సరిచేయండి నాయన. 8వ తారీఖున జరగబోయే సెమినార్లో మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరుగులాగిన కృప చూపించండి. మీ ఆకర్షణలో ఉన్న వారందరినీ తోడుకొని రమ్మని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామని ప్రార్థన మనవులు అడిగి పొందుకొనిచున్నామా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఇప్పటివరకు చక్కగా దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్న అపరంజని అక్క గారికి కార్యక్రమం తరఫున వందనము తెలియజేసుకుంటున్నాను. బాగా అర్థమైందనే నేను అనుకుంటున్నాను.